తెలుగు సినిమా చరిత్రలో వెంకటేష్ సౌందర్య గార్లది ఒక సువర్ణ అధ్యాయం. కేవలం నటుల్లా కాకుండా ఒకరికొకరు తోడుగా నిలిచే నిజమైన జంటలా కనిపించడం వీరి ప్రత్యేకత. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ జోడీకి బ్రహ్మరథం పట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూపర్ పోలీస్. వీరిద్దరి ప్రయాణం 1994లో ఈ మూవీతో మొదలైంది. సౌందర్య గారు కనిపించేది కొద్దిసేపే అయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. 1996లో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం. భార్యాభర్తలుగా వీరిద్దరూ పండించిన కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో వీరిద్దరిని ఐడియల్ కపుల్‌గా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. పవిత్ర బంధం. 1996లో వచ్చిన ఈ సినిమా వీరిద్దరి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అగ్రీమెంట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు అంగీకరించారంటే అది కేవలం వీరి నటన వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. పెళ్లి చేసుకుందాం. 1997లో ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకొని తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరి నటన చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వీరిద్దరి నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రాజా. 1999లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో వీరి మధ్య ఉండే ఆత్మీయత, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. జయం మనదేరా. 2000 సంవత్సరంలో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీరియస్ కథలోనూ వీరిద్దరి మధ్య సాగే లవ్ అండ్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దేవిపుత్రుడు. 2001 సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ అయినా ఇందులో వీరిద్దరి మధ్య ఉండే సెంటిమెంట్, ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చూశారుగా, 1994 నుండి 2001 వరకు ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సృష్టించిన ప్రభంజనం. సౌందర్య గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మరి ఈ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.